టు అవర్ ఛానల్. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరుతూ తన కుమారుడైన శకునితో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ఒక కుటీరం నిర్మించి తపస్సు చేయటం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించింది. అప్పుడు వ్యాసుడు నదిలో నుంచి 3 గుప్పెళ్ళు ఇసుక తెచ్చి 3 దేవతల మూర్తులను ప్రతిష్ఠించాడు. వేదవ్యాసుడు ఇక్కడ చెప్పదగినంత కాలం నివసించాడు కనుక అప్పటి నుంచి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడింది. తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరం సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక రవ్వంత తింటే అత్యంత జ్ఞానం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. మంజీరా మరియు గోదావరి తీరాన అష్టకోటుల చేత నిర్మించబడిన 3 దేవాలయాలలో ఇది ఒకటిగా విశ్వసించబడుతుంది. నందగిరి ప్రాంతంలో నందేడును రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అనే రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం ప్రచారంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన ప్రసూనాంబ విగ్రహం ప్రత్యేకంగా ఆకర్షణీయమైనది. ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయటానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కావడంతో అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధుమిత్రులతో కలిసి వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసుకోవచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే భక్తుడు మరికొందరి సహాయంతో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 4 నుంచి 7:30 గంటల వరకు అభిషేకం టికెట్లు ఇస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు అర్చన, సర్వదర్శనం అందుబాటులో ఉంటాయి.